ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. నిత్యావసర ధరలు పెరిగి సతమతమవుతున్న సామాన్యుడికి ఆర్టీసీ ఛార్జీల పెంపు శరాఘాతంలా మారిందని ఆవేదన చెందుతున్నారు. అటు విపక్షాలు కూడా ఆందోళనను ఉధృతం చేశాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఆర్టీసీ ఛార్జీలను పెంచింది ఏపీ ప్రభుత్వం. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సామాన్య ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ తీరుపై అటు విపక్షాలు కూడా నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. వామపక్షాలు, ఇతర పార్టీలు పలు జిల్లాల్లో ఆందోళనలు చేశాయి. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లాలి అంటే గతంలో ఉన్న ఛార్జీలకు మరో 20 నుంచి 30 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోందని, దూర ప్రాంతాలకు వెళ్లే వారిపై అధిక భారం పడుతోందని వాపోతున్నారు ప్రయాణికులు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రైవేట్ బస్సుల్లోనూ వడ్డన తప్పదనే ఆందోళన ప్రయాణికుల్లో కనిపిస్తోంది. విజయవాడ హైదరాబాద్ మధ్య ఇలా వీకెండ్స్ వెళ్తూ ఉంటాను. ఇంత ముందుతో పోలిస్తే బస్ ఛార్జీలు ఒక 30 రూపాయల దాకా పెంచినట్టున్నారు ఈ రూట్లో. నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి, దాంతోపాటు ఈ ధరలు కూడా పెరిగిపోతాయి. సామాన్యుల మీద కొంచెం ఎక్కువ భారం అవుతుంది. ఆర్టీసీకి నష్టం వస్తున్నమాట నిజమే, కానీ ఛార్జీలు పెంచకుండా వేరే మార్గాల ద్వారా ఏమైనా ఆలోచిస్తే బాగుంటుంది, మా మీద భారం పడకుండా. గత 2 ఏళ్లుగా ఛార్జీలు పెంచకపోవడం, కార్మికులకు ఫిట్మెంట్ ఇవ్వడంలో ఆర్టీసీపై ఏడాదికి 660 కోట్ల రూపాయల భారం పడుతోందని, అందుకే ఛార్జీలు పెంచక తప్పలేదని వివరణ ఇస్తున్నారు అధికారులు. ఇప్పుడు పెంచినటువంటి భారం వలన ఒక 300 కోట్ల వరకే మాకు అదనంగా ఆదాయం వస్తుంది. ఇంకా మాకు లోటు ఒక 330 కోట్లు ఉన్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతంలో ఓన్లీ 5% అంటే 3 పైసలు, కిలోమీటర్కి 3 పైసలు పెంచాం. అదేవిధంగా విద్యార్థుల మీద బస్ పాస్ల మీద ఒక్క పైసా కూడా పెంచలేదు. సో మిగిలిన సర్వీసెస్లో, లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్లో 10% అంటే ఒక్కొక్క కిలోమీటర్కి 7 నుంచి 9 పైసలు అట్లా మారుతుంటుంది. సో దాని ప్రకారం పెంచాం. వెంటనే పెంచిన ఛార్జీలు ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రయాణికులు.